తిరుపతి లడ్డు పవిత్రత గురించి ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. కోట్లాది మంది భారత ప్రజలకు అత్యంత పరమ పవిత్రమైంది. అలాంటి లడ్డూలో నిజంగానే మరి నిబంధనలకు వ్యతిరేకంగా ఎనిమల్ ఫ్యాట్, జంతు కొవ్వును ఆవు నెయ్యి కొరకు కలిపారు అని అంటున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒక వ్యాఖ్య చేశారు, ముఖ్యమంత్రిని ఈ విషయంలో మనం కొట్టిపారేయలేం. మరి ఎవరిపైన చర్య తీసుకున్నారు? తిరుమల ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏ కేసు పెట్టింది? అక్కడ టీటీడీ చైర్మన్ గా పనిచేసిన వారందరిపైన కేసులు పెట్టాలి కదా, టీటీడీ ఈవోల పైన కేసులు పెట్టాలి కదా, ఇప్పటికి అరెస్టులు కూడా చేయాలి కదా. సో అర్చకులు సమాధానం ఇవ్వలేదు, వాళ్ళకి తెలియకుండా జరగదు కదా. ఇది ప్రసాదం అనేది తిరుపతిలో ఆ పరమ పవిత్రమైన ప్రసాదాన్ని ఎవరికి తెలియకుండా రహస్యంగా జరగదు కదా. దానికి ఈవెన్ నాకు తెలిసినంత వరకు లడ్డు తయారీలో సీసీటీవీలు కూడా ఉంటాయి. ఆ సీసీటీవీ ఫుటేజ్ తీసుకురండి. ఎందుకంటే ఇదేదో మీరు రాజకీయ ఆరోపణ చేసి వదిలేస్తే సమాజంలో భయంకరమైన పరిణామాలకు దారితీస్తుంది.